ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, సీఎస్ విజయానంద్, పలువురు ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా 30 అంశాలను అజెండాలో చేర్చారు. ముఖ్యంగా షెడ్యూల్ కులాల సబ్ క్లాసిఫికేషన్ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రంలో మరో 10 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఓకే చెప్పనుంది. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద నష్ట పరిహారం కింద 571 కోట్ల నిధుల విడుదలకు ఆమోదముద్ర వేయనున్నారు. అమరావతిలో విద్య, వైద్య సంస్థలకు స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు ఎస్ఐపివి ఆమోదం ఇవ్వనున్నారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ, ట్రాన్స్పోర్ట్ వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు ఓకే చెప్పనున్నారు. అనధికార భవనాల లీగలైజేషన్ కు మరో కొత్త స్కీమ్ ను తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది.